సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాజ్ఞాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యారాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే, అంటే గత వారం అనే కాదు, మీరు చూస్తే గత 3 వారాలుగా అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నది. శుక్రుడు, బుధుడు, రవి, కుజుడు, చంద్రుడు మొదలగు గ్రహాలన్నీ కూడా యోగిస్తూ ఉన్నాయి. తృతీయ స్థానమంతో రవి, కుజులు చాలా యోగ్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. మరీ ముఖ్యంగా ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ అన్నది శాస్త్రం. ఇక్కడ ఆరోగ్యాన్ని ప్రధానంగా రవి, కుజులు ఇస్తూ ఉన్నారు. శారీరక సుఖాన్ని ఇస్తూ ఉన్నారు. మానసిక సౌఖ్యాన్ని ఇస్తూ ఉన్నారు. బంధుమిత్రులతోటి మాట్లాడేటువంటి పరిస్థితులు, అంటే ఎప్పుడు ఒంటరిగానే కాకుండా, ఎప్పుడు మీకుండేటువంటి పరిస్థితులను మీరు మాత్రమే కాకుండా మంచి చెడ్డ మాట్లాడేటువంటి వాళ్ళు కొంతమంది బంధువులో, మిత్రులో, స్వజంలో ఎవరో ఒకళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. దీనివల్ల మానసికమైనటువంటి భారం తగ్గుతుంది. లేదా ఎక్కడో వేరే దేశంలో ఉండేటువంటి వాళ్ళు మీ దగ్గరికి రావడము, ఇలా మానసికంగా ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు కన్యారాశి వారిలో ప్రధానంగా కనపడుతూ ఉన్నాయి. అలాగే ఇందాక చెప్పినట్టు ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛ ఉంటుంది. బంధుమిత్ర సమాగమ అర్ధలాభ అన్నారు. అర్థము అంటే సంబంధించినటువంటి ధనాన్ని కూడా కొంత ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే రకరకాలైనటువంటి ఆదాయ మార్గాల్లో ధనాన్ని సంపాదించేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. కాబట్టి కన్యారాశి వారి యొక్క స్థితిగతులు చాలా మెరుగవుతూ ఉన్నాయి. ధైర్య సాహసాన్ని ప్రదర్శించగలుగుతారు. ప్రత్యేకించి ఈ కుజుడు తృతీయ స్థానంలో ఇష్టసిద్ధి, అంటే మీకు నచ్చినటువంటి పని చేయడానికి ప్రోత్సహిస్తారు. పలానా వాహనం కొనుక్కోవడం ఇష్టమో, లేదా పలానా ఇల్లు కొనుక్కోవడం ఇష్టమో, పలానా ఆభరణము, పలానా వస్త్రము, పలానా ఏదైనా ఒక వస్తువు, ఒక ఎలక్ట్రానిక్ వస్తువు దేనైనా కొనుగోలు చేస్తే మనం సంతోషంగా ఉంటామని భావించినటువంటి వాటిని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణం. ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది. గతంలో మిమ్మల్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉండవు. చక్కగా స్వేచ్ఛగా ఉండొచ్చు, స్వేచ్ఛగా మాట్లాడచ్చు, స్వేచ్ఛగా ఖర్చు పెట్టచ్చు, స్వేచ్ఛగా తిరగచ్చు. పలానా ప్రాంతాలకి మనం వెళదాం, పలానా తీర్థయాత్రలు చేద్దాం, పలానా దేశాంతరవాసం చేద్దామని గతంలో అనుకున్నటువంటి మీకు ఇప్పుడు సావకాశం దొరుకుతుంది. కాబట్టి మనసుకు నచ్చినటువంటివన్నీ కూడా ఒకటిగా జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని కూడా చక్కగా మీరందరూ కూడా ఆస్వాదించవచ్చు. కన్యారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా అటు గురుబలం మీకు ఉన్నది కాబట్టి, ఈ శుక్రుని యొక్క బలం ఉన్నది కాబట్టి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి తులారాశి.